గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం కాప్స్ అంటే ఏంటి, రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికా సెట్స్ ఇవి చెప్పుకున్నాం కదా. దానిలో డ్రాబ్యాక్స్ ఏంటో కూడా తెలుసు. సో రెప్లికేషన్ కంట్రోలర్ కి ఎందుకు వచ్చాము అంటే, ఒక పాడ్ డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇంకొక పాడ్ క్రియేట్ చేసుకోవడానికి మనం రెప్లికేషన్ కంట్రోలర్ కి వచ్చాం. ఆ రెప్లికేషన్ కంట్రోలర్ మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటి, అట్ ఎ టైం మనం సింగిల్ లేబుల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. సో మల్టిపుల్ లేబుల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి రెప్లికా సెట్ కి వచ్చాం. రెప్లికా సెట్ లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటి, లోవర్ ఎలిమెంట్స్ మనకి హైయర్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట కొన్ని, లైక్ ద డిప్లాయ్మెంట్స్ అండ్ ద క్యూబర్నెటిస్ సర్వీసెస్. అవి మనకి సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికే మనం ఇప్పుడు డిప్లాయ్మెంట్స్ చేస్తున్నాం అనమాట. డిప్లాయ్మెంట్ అనేది ఏంటి చూడండి ఇక్కడ. సపోజ్ 1 సెకండ్ ప్లీజ్. యా, ఇట్ హ్యాస్ ఎ ఫ్యూచర్ ఆఫ్ రెప్లికా సెట్. అంటే రెప్లికా సెట్ లో ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ అన్ని కూడా డిప్లాయ్మెంట్ లో ఉన్నాయి. అండ్ సమ్ ఎక్స్ట్రా ఫ్యూచర్స్ లైక్ అప్డేటింగ్ అండ్ రోల్ బ్యాకింగ్ టు ఏ పర్టికులర్ వర్షన్. అంటే జనరల్ గా మనం రెప్లికా సెట్స్ లో ఒకటి క్రియేట్ అయిపోతే ఒక డిలీట్ అయితే ఇంకొకటి క్రియేట్ చేసుకున్నాం. డిప్లాయ్మెంట్ లో కూడా మీకు అవే ఫ్యూచర్స్ ఉన్నాయి. వాటితో పాటు మీకు రోల్ బ్యాక్ అయ్యే స్కోప్ కూడా డిప్లాయ్మెంట్ లో ఉందంట. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిప్లాయ్మెంట్ ఈస్ వీ కెన్ డూ ఇట్ వితౌట్ డౌన్ టైం. మనం రోల్ బ్యాక్ అవ్వాలి అంటే ఇక్కడ డౌన్ టైం అవసరం లేదండి. వీ కెన్ ఈజీలీ రోల్ బ్యాక్ ఆర్ రివర్ట్ టు ద స్పెసిఫిక్ వర్షన్. నెక్స్ట్ యూ కెన్ అప్డేట్ ది కంటైనర్ ఇమేజ్ ఆర్ కాన్ఫిగర్ ఇన్ ది అప్లికేషన్. సో మనం ఇంతకుముందు ఇమేజ్ అప్డేట్ చేసాం డాకర్ ఫామ్ లో, గుర్తుందా? సో డాకర్ ఫామ్ లో చేసాం కదా. హలో గైస్, వాయిస్ వినపడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. సో డాకర్ ఫామ్ లో మనం ఇమేజ్ అప్డేట్ చేసుకొని రోల్ బ్యాక్ అయ్యాం, గుర్తుందా? ఇన్ ద సేమ్ వే మనం డిప్లాయ్మెంట్ లో కూడా రోల్ బ్యాక్ అవుకోవచ్చు అనమాట. నెక్స్ట్, deployment also provide the features such as versioning, which allows you to track the history of the changes like the applications. So మనం ఏమేం చేంజెస్ చేసాము ఏంటని చెప్పి మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, బికాస్ ఆఫ్ versioning. And it has past features which allows you to temporarily suspend updates to the application. సపోజ్ ఒక అప్లికేషన్కి ఒక అప్డేట్ వచ్చింది అనుకోండి, అప్డేట్ మనం చేయకుండా కావాలంటే కొన్ని రోజులు మనం సస్పెండ్ చేసుకోవచ్చు, లైక్ వీ కెన్ హోల్డ్ ది అప్లికేషన్ అనమాట. అండ్ స్కేలింగ్ కెన్ బి డన్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ. సో మనం స్కేలింగ్ కావాలంటే మాన్యువల్ గా చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ గానే చేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం చేసింది మాన్యువల్ ప్రాసెస్ అండి, బట్ ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం చేసుకోవాలంటే మనం CPU లిమిట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఆ కంటైనర్ కి ఇంత CPU లిమిట్ 80% వరకు మాత్రమే మనం ఇస్తాం. 80% కంటే అబౌవ్ కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకొక పాడ్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి CPU లిమిట్స్ పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్, డిప్లాయ్మెంట్ విల్ క్రియేట్ రెప్లికా సెట్స్. రెప్లికా సెట్ విల్ క్రియేట్స్ ద పాడ్స్. సో ఫస్ట్ మనం డాకర్ యూజ్ చేసుకొని కంటైనర్స్ క్రియేట్ చేసామని చెప్పాం. తర్వాత క్యూబర్నెటిస్ లో పాడ్స్ క్రియేట్ చేస్తే పాడ్స్ విల్ క్రియేట్ ద కంటైనర్స్. తర్వాత రెప్లికేషన్ కంట్రోలర్ ని క్రియేట్ చేస్తే రెప్లికేషన్ కంట్రోలర్ పాడ్స్ ని క్రియేట్ చేస్తుంది, పాడ్స్ ఏమో కంటైనర్ ని క్రియేట్ చేస్తుంది. తర్వాత రెప్లికా సెట్ ఏం చేస్తుంది, రెప్లికా సెట్ క్రియేట్ చేస్తే పాడ్స్ క్రియేట్ చేస్తుంది, పాడ్స్ లో కంటైనర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, డిప్లాయ్మెంట్, ఇఫ్ యూ క్రియేట్ ద డిప్లాయ్మెంట్ విల్ క్రియేట్ ద రెప్లికా సెట్ విల్ క్రియేట్స్ ద పాడ్స్. అర్థమైందా? మనం డిప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం, డిప్లాయ్మెంట్ రెప్లికా సెట్ ని క్రియేట్ చేస్తుంది, రెప్లికా సెట్ పాడ్స్ ని క్రియేట్ చేస్తుంది, పాడ్స్ లోపల కంటైనర్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ డిలీట్ ద డిప్లాయ్మెంట్, రెప్లికా సెట్ డిలీట్ అయిపోయింది, పాడ్స్ కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఇదంతా జనరల్ గా డిప్లాయ్మెంట్ గురించి. ఓవరాల్ గా మీకు డిప్లాయ్మెంట్ అంటే ఏమర్థమైందో ఒక ముక్కలో చెప్పగలరా? ఎనీ మేజర్ పాయింట్ ఏంటి, ఎవరికి ఏం అర్థం కాలేదా? డిప్లాయ్మెంట్ యూజ్ చేసుకొని మనం రోల్ బ్యాక్ అవ్వచ్చు, రివర్ట్ అవ్వచ్చు, స్కేలింగ్ ఆటోమేట్ చేయొచ్చు, అదేవిధంగా మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. పాయింట్స్ అన్ని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏమేమి చెప్పుకున్నాం చూడండి. డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే రెప్లికా సెట్స్ క్రియేట్ అవుతాయి, డిప్లాయ్మెంట్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా రెప్లికాస్ లో ఉంటాయి. అండ్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనకి డౌన్ టైం అవసరం లేదు, మనం ఇమేజ్ అప్డేట్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటిని సస్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్ లో ఉండే ఫ్యూచర్స్ అనమాట. అర్థమైందా? చెప్పొచ్చా డిప్లాయ్మెంట్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా? సో డిప్లాయ్మెంట్.yml అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో దీనిలో
మీరు ఇంతకు ముందు రెప్లికేషన్ కంట్రోల్ రెప్లికా సెట్ ఎలా అయితే చేశారో యాజ్ ఇట్ ఈస్ నాకు అదే కోడ్ చెప్పండి, నేను దాన్ని డిప్లాయ్మెంట్ గా ఎలా మార్చాలో చెప్తాను. API version, ఓకే, ఏపీఐ వర్షన్ kind, ఏపీఐ వర్షన్ లో ఏమి ఇవ్వాలి? V1 sir, V1. app/v1 ఇవ్వాలి. Okay, okay. రెప్లికా సెట్ లో ఇదే ఇచ్చాం మనం. నెక్స్ట్ Kind, ఓకే, కైండ్ ఏం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు? Deployment. deployment, సో డిప్లాయ్మెంట్ క్యాపిటల్. నెక్స్ట్ metadata. మెటాడేటా. ఓకే, Metadata లో name ఇవ్వాలి sir. Name. నేమ్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్. ఓకే, సో మై CCT. Okay, డిప్లాయ్మెంట్. my deployment. ఓకే, నెక్స్ట్ Specification. స్పెసిఫిక్ అంటే లేబుల్ ఇవ్వాలి కదా ఇక్కడ. నాకు తెలిసి లేబుల్స్ ఇవ్వాలనుకుంటా. రెప్లికా సెట్ లో మనం లేబుల్ ఇచ్చాం, గుర్తుందా? Yes. స్పెల్లింగ్ తప్పుగా. డిప్లాయ్మెంట్ ఇదేం కాదు, ఇది మన ఇష్టం అండి, మనం ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, మారుద్దాం. డిప్లాయ్మెంట్. ఓకే, యాప్ స్విగ్గీ. ఓకే, లేబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ Specification. స్పెసిఫికేషన్స్. ఏ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చేది? రిప్లికాస్. Replicas sir, replica. ఎస్, రెప్లికాస్. సో నాకు ఒక 2 రెప్లికాస్ కావాలని ఇనిషియల్ గా తీసుకుంటా. నెక్స్ట్ Selector. సెలెక్టర్. ఓకే, App. మ్యాచ్ లేబుల్లో Match. మ్యాచ్ లేబుల్స్, దీనిలో యాప్ స్విగ్గీ. నెక్స్ట్ Template. తర్వాత టెంప్లెట్. ఓకే, Template. సో టెంప్లెట్ లో Metadata. మెటాడేటా. మెటాడేటాలో Label. లేబుల్. Labels. ఓకే, యాప్ స్విగ్గీ. ఓకే, నెక్స్ట్ Specification. స్పెసిఫికేషన్స్ ఆఫ్ Containers. Containers. కంటైనర్. ఎస్, సో ఇది కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ గా మెటాడేటా దగ్గర ఉండాలి. స్పెక్. ఇండెంటేషన్ కరెక్ట్ కదా సార్? ఇండెంటేషన్ మెయిన్. ఏంటండి? ఇండెంటేషన్ మెయిన్ కదా అంటే ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మనం కొంచెం స్పేస్ ఇచ్చినా ఎక్కడ స్టార్ట్ చేయాలి కరెక్ట్ గా? ఒకవేళ స్పెసిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫికేషన్ రాస్తున్నాం అంటే ఎక్కడ నుంచి కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ మనం స్పెసిఫికేషన్స్ ఇస్తాం చూసారా? ఓకే, కైండ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక్కడ పాడ్ ఉంది అనుకోండి, పాడ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. లేదు, రెప్లికా సెట్ ఉంది అనుకోండి, రెప్లికా సెట్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఓకే, ఇది క్లియర్ కదా? ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జనరల్ గా డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. Deployment. డిప్లాయ్మెంట్ లోపల ఏముంటాయి అని చెప్పాను? రిప్లికాస్. Deployment లోపల రెప్లికాస్. ఓకే, రెప్లికాస్ ఉన్నాయా? రెప్లికాస్ క్రియేట్ అవుతున్నాయి అంటే వాటికి ఏం క్రియేట్ అవుతున్నాయా? పాడ్స్. అంటే ఇప్పుడు రెప్లికా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాని లోపలే కదా మనం ఇప్పుడు పాడ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇస్తుంది. అవును, ఎస్ సార్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రిమెంబర్. ఓకే, స్పెసిఫికేషన్స్ లో ఫస్ట్ కంటైనర్స్. ఓకే, నేమ్ hyphen space name container 1. Next ఇమేజ్. image వచ్చేసి nginx. నెక్స్ట్ పోర్ట్స్. ports hyphen Okay. space కంటైనర్స్. container 4. container 4, right? 80. సో 808. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం క్రియేట్ చేయాలి అంటే, లైక్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, kubectl create -f -f deployment.yml. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. am space deployment.yml లో డిప్లాయ్మెంట్ స్పెక్ మిస్సింగ్ రిక్వైర్మెంట్ ఫీల్డ్ టెంప్లెట్ app/v1 డిప్లాయ్మెంట్ స్పెక్. ఎక్కడ మిస్ అయ్యాం? ఏపీఐ వర్షన్ లో క్యాపిటల్ వి ఉంది, app/v1. సో v1 లో స్మాల్ వి ఇచ్చాం ఇక్కడ. ఒకసారి క్యాపిటల్ v1 ఇచ్చాం, ఇక్కడ స్మాలే. సో కైండ్ డిప్లాయ్మెంట్. ఓకే, ఐ థింక్ అది స్పెక్ అనేది టెంప్లెట్ కింద రా. యా 1 సెకండ్. టెంప్లెట్ కింద ఒకసారి ట్రై చేద్దాం.
బట్ ఐ థింక్ ఒకసారి యామెల్ ఇంట్లో ట్రై చేద్దాం ఆగండి. కోడ్ మొత్తాన్ని ఒకసారి కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఇండెంటేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. యాప్/వర్షన్ కైండ్ డిప్లాయ్మెంట్, నెక్స్ట్ లేబుల్స్ లో యాప్ స్విగ్గీ తీసుకున్నా. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ స్పెక్, రెప్లికాస్ లో 2, సెలెక్టార్, మ్యాచ్ లేబుల్స్ యాప్ స్విగ్గీ, అండ్ దెన్ టెంప్లెట్ ఒకటి తీసుకున్న మ్యాచ్ లేబుల్స్. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ మ్యాచ్ లేబుల్ దగ్గర కాదండి టెంప్లెట్ ఇవ్వాల్సింది. ఐ థింక్ సెలెక్టార్ దగ్గర ఉండాలి. సెలెక్టార్ నౌ ఇట్ ఈస్ ఫైన్. సరే, యానిజబుల్ లో కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ యామిలేట్ లో కూడా కోడ్ అంతా కరెక్ట్ గా ఇచ్చినప్పుడు కూడా ఓకే, ఎందుకని ఇక్కడ అయితే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అది. అంటే లైక్ ఇండెంటేషన్ పర్ఫెక్ట్ గానే ఉంది, బట్ ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఫార్మాట్ కరెక్ట్ కాదు కదా. స్పెసిఫికేషన్స్ అనేవి మెటా డేటా కింద ఎగ్జాక్ట్లీ. నౌ ఇట్స్ ఫైన్. సో ట్రై చేద్దాం. డన్. క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి ఏ కమాండ్ యూజ్ చేస్తామండి తెలుసుకోవడానికి? kubectl get deployment. PO. డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ వచ్చింది, మై డిప్లాయ్మెంట్. సో దానికి 2 రెప్లికాస్ కూడా ఉన్నాయి అండ్ అప్ టు డేట్ 2 కూడా అవైలబుల్ లో ఉన్నాయి. పాడ్స్ క్రియేట్ అయ్యేలాగా చూద్దాం. kubectl get PO. సో 2 పాడ్స్ మనకి క్రియేట్ అయిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక పాడ్ కంప్లీట్లీ మనకి డిలీట్ అయిపోయినా సరే, జస్ట్ ట్రై టు కాపీ దిస్ వన్, kubectl delete pod name. సో డిలీట్ అయిపోయింది. ఈవెన్ యూ కెన్ సీ క్రియేట్ అవుతుంది. అంటే రెప్లికేషన్ కంట్రోలర్ లో ఉన్న రెప్లికా సెట్ లో ఉన్న ఫ్యూచర్స్ దీనిలో ఉన్నాయా? Yes, sir. ఓకే. సో ఇక్కడ ఎన్జినిక్స్ ఇమేజ్ తీసుకున్నాం, రైట్? నెక్స్ట్ సో ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ చెప్తాను చూడండి. సో వన్స్ ఆఫ్టర్ దిస్ క్రియేట్ చేయడానికి తెలుసు, డిప్లాయ్మెంట్ చేయడం kubectl గెట్ డిప్లాయ్మెంట్ అయినా ఇవ్వచ్చు, లేదా kubectl గెట్ డిప్లాయ్ అయినా ఇవ్వచ్చు. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే kubectl గెట్ డిప్లాయ్ -o వైడ్. సో ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇదే మీకు AML ఫార్మేట్ లో రావాలి అంటే -o AML. సో అదే డేటా మీకు AML ఫార్మేట్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, సో పాడ్ డిలీట్ చేస్తే మనకి ఇంకొకటి క్రియేట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ చూడండి ఏముందో. వెన్ యూ ఇన్స్పెక్ట్, మనం ఎప్పుడైతే ఇన్స్పెక్ట్ చేస్తామో ద డిప్లాయ్మెంట్ ఇన్ యువర్ క్లస్టర్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ డిస్ప్లేడ్. మనం ఇన్స్పెక్ట్ చేయడం తెలుసు కదా, ఎలా ఇన్స్పెక్ట్ చేస్తామండి? ఇన్స్పెక్ట్ చేయడం అంటే ఇది, లైక్ యూ కెన్ యూజ్ -o వైడ్. సో నేమ్, రెడీ, అప్ టు డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవైలబుల్, ఏజ్, కంటైనర్స్. సో వాటి గురించి ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి. నేమ్ ఇది ఆల్రెడీ మనకి తెలుసు, ఇది మన నేమ్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ రెడీ డిస్ప్లేస్ హౌ ద రెప్లికాస్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ టు యువర్ యూజర్స్. అంటే దీనికి క్రియేట్ చేసిన రెప్లికాస్ అనేవి రెడీలో ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి. ఎన్ని ఉన్నాయి ఓవరాల్ గా మనం క్రియేట్ చేసుకుంది ఎన్ని, దానిలో ఎన్ని రన్నింగ్ లో ఉన్నాయి నాకు కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ అప్ టు డేట్. సో దిస్ డిస్ప్లేస్ ది నెంబర్ ఆఫ్ రెప్లికేస్ దట్ యూ హ్యావ్ బీన్ అప్డేటెడ్ ఎట్ యువర్ టు డిసైడెడ్ స్టేట్. ఇంతకు ముందు మనకు అప్ టు డేట్ ఉందా? రెప్లికా కంట్రోలర్ లో కానీ రెప్లికా సెట్ లో కానీ లేదు. ఇక్కడ ఉంది, ఎందుకంటే వెన్ యూ రీవర్ట్, మనం ఎప్పుడైనా రీవర్ట్ అయినా లేకపోతే వర్షన్ మార్చినా సరే అవి అప్డేట్ అయ్యాయా లేదా అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అవైలబుల్ డిస్ప్లేస్ హౌ మెనీ రెప్లికాస్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ టు ఆల్ యూజర్స్. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయి అని చెప్పేసి.
అండ్ ఏజ్. సో మనం దాన్ని ఎప్పుడు అప్డేట్ చేసాం ఆర్ఎల్స్ ఎప్పుడు క్రియేట్ చేసాం అని చెప్పేసి మనకు అది చెప్పిద్ది అనమాట. అండ్ ఏ ఇమేజ్ మీద వర్క్ అవుతుంది, లోపల కంటైనర్స్ ఉంటే కంటైనర్ నేమ్స్, నెక్స్ట్ లోపల మనం లేబుల్స్ ఏం యూజ్ చేస్తాం అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అప్డేట్ ఎలా చేయాలి, డిప్లాయ్మెంట్ యూజ్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు అన్నారు కదా బ్రో, మరి అప్డేట్ ఎలా చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ ఇమేజ్ వాడుతున్నాం, ఎన్జినిక్స్ ఇమేజ్ వాడుతున్నాం. ఈ ఎన్జినిక్స్ లోనే మీరు ఒక స్పెసిఫిక్ వర్జన్ కి వెళ్ళాలి. అప్డేటింగ్ ఇమేజ్ ఫ్రమ్ ఎన్జినిక్స్ టు ఎన్జినిక్స్ 1.1.6 కి వెళ్ళాలి అంటే ఈ 3 కమాండ్స్ లో ఏదైనా వాడుకోవచ్చు అండి. సపోజ్ ఫస్ట్ కమాండ్ యూజ్ చేద్దాం. సో ఈ కమాండ్ ఇనిషియల్లీ మనం యూజ్ చేస్తుంది ఏంటి, ఇక్కడ ఎన్జినిక్స్ నుంచి 1.1.6 కి మనం వెళ్తున్నాం. kubectl సెట్ ఇమేజ్, సో మనం ఇమేజ్ నే కదా మారుస్తున్నాం. kubectl సెట్ ఇమేజ్ మన డిప్లాయ్మెంట్ నేమ్. సో మన డిప్లాయ్మెంట్ ఏంటి, మై డిప్లాయ్మెంట్ అండ్ nginx ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఓల్డ్ ఇమేజ్ నేమ్, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇమేజ్ నేమ్ ఎంటర్ ఇస్తున్నాం. unable to find the container name. ఓకే, కంటైనర్ నేమ్ వచ్చేసి ఇక్కడ కంటైనర్ 1 కి ఉన్న ఇమేజ్ nginx 1.1.16.1 గా మారాలి. ఇమేజ్ అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, kubectl get deploy -o void. సో ఇప్పుడు దీనికి ఏ ఇమేజ్ ఉందండి, 1.61.1. లేదు నాకు HTTPD ఇమేజ్ గా మారాలి. సో అప్పుడు ఏం చేస్తాం, kubectl set image deployment dot v1 dot apps slash మన డిప్లాయ్మెంట్ ఏంటి, my-deployment అండ్ కంటైనర్ 1 ఈజ్ ఈక్వల్ టు nginx 1.16.1 నుంచి HTTPD ఇమేజ్ లాగా నాకు మారిపోయింది, ఇమేజ్ అప్డేట్ అయిపోయింది. అండ్ యూ కెన్ సి -o void ఇస్తే ఇంతకుముందు nginx 1.16.1 ఉండేది, బట్ ఇప్పుడు HTTPDకి వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ నేను రోల్ బ్యాక్ అవ్వాలి. నాకు ఇప్పుడు HTTPD నుంచి nginx 1.16.1 కి మారాలి అనుకుంటే సేమ్ kubectl ఏం చేస్తున్నాం, రోల్ బ్యాక్ అవుతున్నాం. అయితే ఇక్కడ రోల్ బ్యాక్ ఏమంటామంటే రోల్ అవుట్ అంటాం అనమాట. రోల్ అవుట్ స్టేటస్ డిప్లాయ్మెంట్ స్లాష్ మన డిప్లాయ్మెంట్ నేమ్ ఏంటి, my-deployment అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ గా రోల్ అవుట్ అయిపోయాను. మీరు ఇక్కడ చూసినట్లయితే -o void ఇస్తున్నా, ఇంకా రోల్ బ్యాక్ అవ్వాలా, రోల్డ్ అవుట్ అయిపోయింది. void is still showing here. kubectl roll out status deployment slash my deployment. సక్సెస్ఫుల్లీ రోల్డ్ అవుట్. ఓకే, బట్ స్టిల్ ఇంకా HTTPD చూపిస్తుంది. ఒకసారి స్టేటస్ చూసేసి ట్రై చేద్దాం తీసేసి. సెకండ్ kubectl బేసికల్లీ కమాండ్ మనకు వర్క్ అవ్వాలండి రోల్ అవుట్ ది. kubectl get deploy -o void HTTPD నే ఉంటుంది. సార్ మళ్ళీ nginx కి మార్చి చూద్దాం. సో కంటైనర్ 1 కి HTTPD తీసేసి మళ్ళీ nginx ఇద్దాం. సో ఇట్స్ అప్డేటెడ్, nginx కి అయితే వచ్చింది. మళ్ళీ దీన్ని ఒకసారి రోల్ బ్యాక్ చేసి చూద్దాం. kubectl రోల్ స్టేటస్ డిప్లాయ్మెంట్ స్లాష్ మై డిప్లాయ్మెంట్ రోల్డ్ అవుట్. ఓకే, స్టిల్ nginx చూపిస్తుంది. ఇది ఒకసారి చూద్దాము కమాండ్ లాస్ట్ లో ఒకసారి గుర్తు చేయండి. ఇది
ఆర్ ఎల్స్ ప్రొడక్షన్ లో ఎటు మనం డిప్లాయ్ చేస్తాం అప్పుడన్నా ట్రై చేద్దాం. బేసికల్లీ కమాండ్ వర్క్ అవ్వాలి. ఇక్కడైతే మనకి రోల్డ్ అవుట్ అని చూపిస్తుంది కానీ బట్ స్టేటస్ అయితే ఇంకా ఎన్జినిక్స్ ఇమేజ్ చూపిస్తుంది. సక్సెస్ఫుల్లీ రోల్డ్ అవుట్ అని చెప్పేసి వస్తుంది. బట్ లెట్స్ సీ ఇట్. kubectl get po రెండు రన్నింగ్ స్టేట్ లోనే ఉన్నాయి. get po -oy still working. ఓకే, సో స్కేలింగ్ కూడా చేయొచ్చు అని చెప్పాను కదా, లైక్ ఆటోమేటిక్ గా చేయొచ్చు, అదే విధంగా మాన్యువల్ గా కూడా చేయొచ్చు అని చెప్పాను. మనం డిప్లాయ్మెంట్ లో స్కేలింగ్ ఎలా చేస్తామంటే kubectl స్కేల్. సో మన డిప్లాయ్మెంట్ నేమ్ ఫస్ట్ డిప్లాయ్మెంట్ స్లాష్, మన డిప్లాయ్మెంట్ నేమ్ ఏంటి my-deployment, my-deployment. సో మనకి రెప్లికాస్ ఎన్ని కావాలి ఇందులో, హైఫన్ రెప్లికాస్. ఇనిషియల్లీ నాకు 2 ఉన్నాయి, సో నేను దీన్ని 5కి పెంచుకుందాం అనుకుంటున్నాను. 5 రెప్లికా స్పెల్లింగ్ రాంగ్ ఉంది, 1 సెకండ్. replicas is equal to 5. Now kubectl get deploy చూస్తే సో 5 replicas ఉంది. చూడండి 5 కూడా మనకి రెడీ స్టేట్ లో ఉంది. ఇది మాన్యువల్ ప్రాసెస్, ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసిందే. బట్ దీన్ని నేను కొంచెం ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ నాకు మినిమం ఇంత కావాలి, మాక్సిమం ఇంత కావాలి. దానిలో CPU పర్సంటేజ్ 80% దాటినప్పుడు నాకు కావాలి అని చెప్పేసి నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో అప్పుడు kubectl స్కేలింగ్ చేస్తున్నాం, బట్ ఏ స్కేలింగ్, ఆటో స్కేల్ చేస్తున్నాం. kubectl ఆటో స్కేల్ దేనికి చేస్తున్నాం, డిప్లాయ్మెంట్ కి. ఈ డిప్లాయ్మెంట్ లో కూడా మీ డిప్లాయ్మెంట్ నేమ్ ఏంటి, మై డిప్లాయ్మెంట్. నెక్స్ట్ సో హైఫన్ మినిమం, అంటే మినిమం నీకు ఎన్ని కావాలి ఈజ్ ఈక్వల్ టు మినిమం నాకు 10 కావాలి. నెక్స్ట్ హైఫన్ మ్యాక్స్, మాక్సిమం ఎన్ని కావాలి అంటే ఒక 15 వరకు కావాలి. అది కూడా ఇప్పుడు హైఫన్ CPU లిమిట్ ఆర్ పర్సెంట్, CPU పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 80% దాటితే అని చెప్పేసి ఇస్తాను. ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి హారిజంటల్ స్కేలింగ్ అయితే మనకు వచ్చేసింది. నౌ kubectl get deploy అని చెప్పేసి ఇస్తే మనకి ఇప్పుడు ఇనిషియల్లీ 5 ఉన్నాయి, బట్ మీకు మినిమం ఎప్పుడైతే 80% అని ఉండదో మినిమం మీకు 10 pods అనేవి వస్తాయి, అండ్ మాక్సిమం అయితే 15 వరకు వస్తాయి. ఈ విధంగా మనం ఆటోమేట్ స్కేలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోయింది, 15 కంటే ఎక్కువ కావాలి, అప్పుడు ఏం చేస్తారు, మినిమం 50 పెట్టుకుంటారు, మాక్సిమం 20 కానీ 25 కానీ అలా సెట్ చేసుకుంటారు అన్నమాట. సో ఇలా మనం డిప్లాయ్మెంట్ స్కేలింగ్ అనేది చేయొచ్చు. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఇది అర్థమైందా? సార్ ఇది ఒకవేళ రిక్వైర్మెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా, అది ఒకసారి చెప్పండి. డిప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ వచ్చినప్పుడు సో ఇప్పుడు మళ్ళీ మీకు రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ మీకు ఎన్ని కావాలి పాడ్స్? ఒక 50 కావాలి సార్. 50 కావాలి. ఓకే, సో నేను మినిమం 20 పెట్టుకుంటాను, మాక్సిమం 50 పెడతాను. సో అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ కమాండ్, ఇంతకు ముందు ఇచ్చిన కమాండ్ లోనే మాక్సిమం వచ్చేసరికి మీరు చెప్పినట్లే నేను 50 అండ్ మినిమం వచ్చేసరికి ఒక 20 పెట్టేస్తాను. సో ఎంటర్ ఇవ్వండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ హారిజంటల్ డిప్లాయ్మెంట్, మై డిప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. kubectl get deploy -oy అని చెప్పేసి ఇస్తే సో ఇక్కడ మనకి 10 హారిజంటల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుందండి. హైఫన్ CPU పర్సెంటేజ్ ఇచ్చాం, మినిమం అండ్ మాక్సిమం కూడా ఇచ్చేసాం. ఎర్రర్ ఫ్రమ్ ది సర్వర్, హారిజంటల్ ప్రొడక్షన్ స్కేలర్ ఆటో స్కేలింగ్, మై డిప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. kubectl delete డిప్లాయ్మెంట్ అండ్ మన డిప్లాయ్మెంట్ నేమ్ ఇద్దాం, డిలీట్ అయిపోయింది. kubectl create -f deployment.yml. ఓకే, kubectl get deploy. సో డిప్లాయ్మెంట్ వచ్చింది, లైక్ మనకి ఇక్కడ 10 రెప్లికాస్ అయితే ఉంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి మాక్సిమం వచ్చేసి 50, మినిమం 20. Error from the server already exists. Horizontal pod auto scaler replication. లేకపోతే 60 తీసుకోండి సార్, 60 కావాలంటే.
లేదు లేదు, అంటే ఆల్రెడీ డిప్లాయ్మెంట్ కి రెప్లికాస్ అనేవి సెట్ అయి ఉన్నాయి. సెకండ్ టైం సెట్ చేయడానికి రావట్లేదని ఒక ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఈ స్కేలింగ్ ని ఆపేసి వేరేది అప్ చేయాలనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కి అప్డేట్ కమాండ్ ఏమైనా ఉంటుంది? లేదండి. లైక్ క్రియేట్ అప్లై. kubectl apply -f deployment.yml. No, it's already running. మనకు ఆల్రెడీ కాన్ఫిగర్ అయిపోయింది కాబట్టి there is nothing to create. kubectl get deploy అనేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుంది 10, దాంట్లో 6 రెడీ స్టేట్ లో ఉన్నాయి అండ్ ఇంకా 6 అవైలబుల్ లో ఉన్నాయి. రిమైనింగ్ 4 ఎందుకు లేవు ఐడియా ఉందా? ఎనీ ఐడియా? మేబీ అక్కడ మనం పర్సంటేజ్ ఇచ్చాం కదా. దట్స్ వై. సో ఆటో స్కేలింగ్ ఒక్క నిమిషం. kubectl ఆటో స్కేలింగ్, సారీ, మై డిప్లాయ్మెంట్ -hyphen మన డిప్లాయ్మెంట్ నేమ్ ఇచ్చేసాం. -hyphen మినిమం ఇస్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఒకసారి మార్చి చూద్దాం. అవన్నీ కంట్రోల్ ఇస్తే ఎండ్ ఆఫ్ ది లైన్ వెళ్ళిపోతాం. పర్సంటేజ్ ఒకసారి 70 తో ట్రై చేద్దాం. హారిజాంటల్ ప్రొడక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇదేంటి? kubectl delete deploy my deployment delete అయిపోయింది. kubectl get deploy, no, kubectl get po, nothing is there. vam space deployment.yml లో ఇనిషియల్ ఇక్కడ 3 రెప్లికాస్ తీసుకున్నాం అండ్ డిప్లాయ్మెంట్ నేమ్ కూడా మై డిప్లాయ్మెంట్ కాకుండా సో మై CCID అని చెప్పేసి తీసుకున్నాం. kubectl create -f deployment.yml kubectl get deploy. ఓకే, 3 రెప్లికాస్ వచ్చేసాయి. నెక్స్ట్, సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత అని చెప్పారండి? 50. kubectl స్కేల్, ఆటో స్కేల్ కదా మనం చేస్తుంది ఇక్కడ. Yes. ఆటో స్కేల్ డిప్లాయ్మెంట్ / మన డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసరికి my-CCID. నెక్స్ట్ -hyphen మినిమం. సో మినిమం వచ్చేసరికి నేను ఒక 20 తీసుకుంటాను. 20. నెక్స్ట్ -hyphen max, మాక్సిమం వచ్చేసి ఒక 15 వరకు, ఒక 50 వరకు తీసుకుందాం మీరు చెప్పినట్టు. -hyphen CPU is equal -% is equal to ఒక 70 వరకు లిమిట్ తీసుకుంటున్నాం. CPU పర్సెంటేజ్. డన్. నౌ kubectl get deploy. ఇంతకు ముందు 3 ఉండాలి, సో ఇప్పుడు కూడా 3 ఉన్నాయి. కొంచెం సేపు ఆగితే స్కేలింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. kubectl get po. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్. నౌ చూడండి, మనకి మినిమం 20 ఉండాలని చెప్పేసి అన్నాను. సో మినిమం నాకు 20 ఇప్పుడు ఉన్నాయి, దానిలో 6 రన్నింగ్ లో ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ చెక్ ద పాడ్స్, చూడండి చాలా పాడ్స్ క్రియేట్ అయ్యాయి. 20 పాడ్స్ వరకు ఉన్నాయి మినిమం, కానీ ఎన్ని రన్నింగ్ లో ఉన్నాయి? లైక్ యూ కెన్ సీ 1 2 3 4 5 6 వరకు రన్నింగ్ లో ఉన్నాయి. దీనిలో మిగిలినవన్నీ కూడా పెండింగ్ స్టేట్ లో ఉన్నాయి. ఇవి కూడా రన్నింగ్ లో రన్నింగ్ లోకి రావడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైం. kubectl get deploy అని ఇస్తే 6 వరకు వచ్చాయి. సో ఎప్పుడైతే దీనికి మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిద్దో ఆటోమేటిక్గా ఇంకొక పాడ్ అనేది మనకి రన్నింగ్ లోకి వస్తుంది అనమాట. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. దాని మీద లోడ్ పడాలి, బట్ మనం ఇంకా ఏం లోడ్ అయితే ఇవ్వలేదు కదా. దట్స్ వై. సో ఈ డిప్లాయ్మెంట్ లో కూడా డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేసాం, బట్ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ దీస్ అప్లికేషన్స్? Nginx మీద వర్క్ అవుతుంది కదా. సో కంటైనర్ పోర్ట్ 80 ఇచ్చాం. ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్? No. Or else stick internally curl public IP address. So only fail it to connect. Even if you go to the 80, it is failed. So this is the drawback in the lower level elements and then deployments.
సో ఇప్పటి వరకు మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, అది డిప్లాయ్ అయింది, బట్ వీ వర్ నాట్ ఎక్స్పోజ్డ్, దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయలేదండి. సో మనం అప్లికేషన్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి క్యూబర్నెటీస్ సర్వీసెస్ వాడతాం. డిప్లాయ్ చేయడానికి డిప్లాయ్మెంట్సే వాడతాం, బట్ వాటిని బయటికి ఎక్స్పోజ్ చెయ్యాలి అంటే క్యూబర్నెటీస్ సర్వీసెస్ వాడతాం అనమాట. సో క్యూబర్నెటీస్ సర్వీసెస్ లో మనకి క్లస్టర్ ఐపి, నోడ్ పోర్ట్ అండ్ ఇంకా లోడ్ బ్యాలెన్సర్, సో ఇవి ఉంటాయి అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ని బయటికి ఎక్స్పోజ్ చేస్తాం. సో ఫస్ట్ ఉన్న రిసోర్సెస్ అన్ని డిలీట్ చేద్దాం. kubectl డిలీట్, డిప్లాయ్. మన డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసరికి my-cc. సో డిలీట్ అయిపోయింది. నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్. సో క్యూబర్నెటీస్ సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. Kubernetes services. Service is a method of exposing the pod in your cluster. మన క్లస్టర్ లో మనం pod ని ఎక్స్పోజ్ చేయడానికి Kubernetes సర్వీసెస్ వాడతాం అనమాట. ఈచ్ pod gets its own IP అడ్రస్. ప్రతి pod కి కూడా దాని యొక్క ఓన్ IP అడ్రస్ ఉంటుంది అనమాట. బట్ వీ నీడ్ టు యాక్సెస్ దిస్ IP అడ్రస్ ఫ్రమ్ ది నోడ్. సో లాస్ట్ టైం మనం డాకర్ లో ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. ఆ కంటైనర్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి కంటైనర్ IP అడ్రస్ యూజ్ చేసామా లేదా నోడ్ యొక్క IP అడ్రస్ యూజ్ చేసామా? నోడ్ ఐపీ అడ్రస్. ఎస్, నోడ్ IP అడ్రస్. అదే విధంగా ఇక్కడ కూడా మనకి పాడ్స్ కి కూడా IP అడ్రసెస్ ఉంటాయి, బట్ వీ వర్ నాట్ యూజ్ దిస్ IP అడ్రసెస్ టు యాక్సెస్ ది అప్లికేషన్. అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే నోడ్ యొక్క IP అడ్రస్ మనం తీసుకుంటాం అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద పాడ్ ఇన్సైడ్ ద క్లస్టర్, వీ విల్ యూస్ క్లస్టర్ IP. సో ఆ పాడ్ ని మీరు ఇంటర్నల్ గా యాక్సెస్ చేసుకోవాలంటే క్లస్టర్ యొక్క IP అడ్రస్ తీసుకుంటారు. క్లస్టర్ IP ఎప్పుడు వస్తుంది అంటే సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది అనమాట. అదే మీరు ఆ సర్వీస్ ని అవుట్ సైడ్ ఆఫ్ ది క్లస్టర్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే నోడ్ IP అడ్రస్ వాడతాం. ఇఫ్ ద సర్వీస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నోడ్ పోర్ట్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్, ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది క్లస్టర్. సో మీరు మీ అప్లికేషన్ ని అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అంటే నోడ్ పోర్ట్ లేదా లోడ్ బ్యాలెన్సర్, ఈ 2 సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లస్టర్ IP. ఇది ఎప్పుడు మనకి 3 టైప్స్ ఉన్నాయండి క్యూబర్నెటీస్ సర్వీసెస్. ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు వాడతామంటే ఫస్ట్ వన్, మీ పాడ్ ని విత్ ఇన్ ద క్లస్టర్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోవాలంటే క్లస్టర్ IP వాడతాం. విత్ ఇన్ ద క్లస్టర్ లో వాడుకోవాలి అంటే, అవుట్ సైడ్ ఆఫ్ ది క్లస్టర్ వాడుకోవాలి అంటే విత్ ఇన్ ద సర్వర్ లో వాడుకోవాలంటే క్లస్టర్ IP. లేదు క్రోమ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే నోడ్ పోర్ట్ కానీ లేదా లోడ్ బ్యాలెన్సర్ కానీ వాడతాం. వీటి రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ క్లస్టర్ IP గురించి మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ దిస్ క్లస్టర్ IP. సో ఈ సర్వీసెస్ లో మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సెలెక్టార్, పోర్ట్, టార్గెట్ పోర్ట్ అండ్ ఇంకా టైప్ అని చెప్పేసి. ఫస్ట్ సెలెక్టార్ అంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు, లేబుల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం సెలెక్టార్ వాడతాం. ఇంతకుముందు మనం రెప్లికా సెట్స్ లో కూడా వాడాం, గుర్తుందా? రెప్లికేషన్ కంట్రోలర్స్ లో కూడా. అండ్ పోర్ట్స్. సో ద పోర్ట్ నెంబర్ ఆన్ విచ్ ద సర్వీస్ విల్ బి లిసన్ ఇన్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్. సో మనం ఏ పోర్ట్ తో అయితే అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలో దాన్ని మనం డిఫైన్ చేస్తాం. టార్గెట్ పోర్ట్. సో ఇది పాడ్ కి మనం అసైన్ చేసే పోర్ట్ అనమాట. ఒకటేమో నోడ్ పోర్ట్, ఇంకొకటేమో కంటైనర్ పోర్ట్ ఉంటుంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా హోస్ట్ పోర్ట్ ఒకటి, అదే విధంగా టార్గెట్ పోర్ట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ టైప్. మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి క్యూబర్నెటీస్ లో. ఏమేమి టైప్స్ ఉన్నాయి? క్లస్టర్ IP ఉంది, నోడ్ పోర్ట్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సో నువ్వు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ వాడుతున్నావు అని చెప్పేసి మనం టైప్ లో మెన్షన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ క్లస్టర్ IP రాదు, VM స్పేస్ CIP క్లస్టర్ IP .yml. ఇదే ఫైల్ నేమ్ తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక పాడ్ క్రియేట్ చేసి ఆ పాడ్ ని మనం బయటికి ఎక్స్పోజ్ చేయాలి, రైట్? సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఏ పాడ్. ఒక పాడ్ క్రియేట్ చేద్దాం. దానికి కమాండ్ చెప్పండి, మేనిఫెస్ట్ ఫైల్ చెప్పండి. API version. ఓకే, API version V1. ఓకే, Kind. ఓకే, Pod. ఓకే, Metadata. ఓకే. Name equal name. నేమ్. సో పాడ్ నేమ్ వచ్చేసరికి pod 1 అని చెప్పేసి తీసుకుందాం. నెక్స్ట్ Specification. లేబుల్స్ తీసుకోవాలి, ఎందుకంటే పర్టికులర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లేబుల్ తీసుకోవాలన్నమాట. యాప్ స్విగ్గీ అని చెప్పేసి తీసుకుంటున్నాం. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. ఏం స్పెసిఫికేషన్స్ ఇస్తాం? కంటైనర్స్ యొక్క స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ హైఫన్ స్పేస్ నేమ్ ఆఫ్ ది కంటైనర్. సో కంటైనర్ నేమ్ వచ్చేసరికి కంటైనర్ 1. నెక్స్ట్ ఇది ఏ ఇమేజ్ మీద వర్క్ అవ్వాలి?
సో ఇమేజ్ నేమ్, సో ఇందాక ఎవరైనా ఇమేజ్ నేమ్ ఇచ్చినట్లున్నారు, కోనేటి కిరణ్. బ్రో ఇదే కదా ఇమేజ్ నేమ్? పోర్ట్స్. సో పోర్ట్ వచ్చేసరికి కంటైనర్ పోర్ట్, కంటైనర్ పోర్ట్ 80. బ్రో ఇది హెచ్టిటిపిడి ఇమేజ్ మీద ఉందా? హెచ్టిటిపిడి ఆర్ ఎన్జినిక్స్ అపాచీ దాని మీద ఉందా? నెక్స్ట్, సో ఇది పాడ్ క్రియేట్ చేయడానికి kubectl క్రియేట్ -f cip.yml పాడ్ క్రియేట్ అయిపోయింది చూడండి. kubectl get po అని ఇచ్చాను, బట్ ఇది పాడ్ రెడీ స్టేట్ లో ఉందా? -o వైడ్ అని చెప్పేసి ఇవ్వండి. సి చూడండి కంటైనర్ క్రియేటింగ్, సో క్రియేటింగ్ స్టేట్ లో ఉంది, లెట్ ఇట్ బి. సో మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి మనం ఒక సర్వీస్ ఫైల్ రాయాలి, vam స్పేస్ service.yml. సో సర్వీస్ లో ఫస్ట్ క్లస్టర్ ఐపీ సర్వీస్ వాడతాం, దీనికి కూడా సేమ్ ఏపీఐ వర్జన్ ఉంటుంది అనమాట, ఏపీఐ వర్జన్ v1. తర్వాత కైండ్, మనం ఏం చేస్తున్నాం, సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సర్వీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఈ సర్వీస్ కి మెటాడేటా, మెటాడేటా. సో నేమ్ మీ యొక్క సర్వీస్ నేమ్ అండి, లెట్స్ సే ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం, ఫ్రంట్ ఎండ్ సర్వీస్. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ యువర్ సర్వీస్. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, దానిలో నువ్వు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ వాడుతున్నావు ఫస్ట్. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాం, క్లస్టర్ ఐపీ క్రియేట్ చేస్తున్నాం, క్లస్టర్ ఐపీ. క్లస్టర్ ఐపీలో క్యాపిటల్ సి ఉండాలి, మేక్ షూర్ దట్ క్యాపిటల్ సి, అండ్ ఐపీలో కూడా క్యాపిటల్ ఐపీ ఉండాలి, క్యాపిటల్ ఐ అండ్ దెన్ క్యాపిటల్ పి. నెక్స్ట్, సో క్లస్టర్ ఐపీ యూజ్ చేసుకొని ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ సర్వీస్ క్రియేట్ దేనికోసం చేస్తున్నాం, ఆ సర్వీస్ ని ఒక పాడ్ ని ఎక్స్పోజ్ చేయడానికి కదా. ఏ పాడ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నావు, పాడ్ 1. సో ఆ పాడ్ 1 ని నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అంటే లేబుల్ ద్వారా, సో యూజింగ్ సెలెక్ట్ ఆల్. మనం అక్కడ లోపల ఇచ్చిన నేమ్ ఏంటి, లేబుల్ ఏమి ఇచ్చాం, యాప్ స్విగ్గీ, ఇదే కదా. సో యాప్ స్విగ్గీ అని చెప్పేసి ఏ పాడ్కి అయితే ఉంటుందో ఆ పాడ్కి మనం సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం, క్లస్టర్ ఐపీ అనే ఒక సర్వీస్. నెక్స్ట్ వన్, పోర్ట్స్. పోర్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసే పోర్ట్, అదేవిధంగా టార్గెట్ పోర్ట్. టార్గెట్ పోర్ట్ లో కూడా క్యాపిటల్ పి ఉండాలి, 80. నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. లెట్స్ సీ, kubectl క్రియేట్ -f service.yml. సర్వీస్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటామంటే kubectl get svc అని ఇవ్వచ్చు సర్వీస్. ఇక్కడ క్యూబర్నెటిస్ అని చెప్పేసి ఉంది చూసారా, ఇది మన డిఫాల్ట్ సర్వీస్ అన్నమాట. ఇది మనం క్లస్టర్ సెటప్ చేసుకున్నప్పుడు వచ్చే డిఫాల్ట్ సర్వీస్, దాని గురించి వదిలేండి. సో మనకి ఇక్కడ ఉంది చూసారా క్లస్టర్ ఐపీ, మనం క్రియేట్ చేసుకుంది ఈ సర్వీసే కదా, ఇది క్లస్టర్ ఐపీ యొక్క సర్వీస్. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే -o వైడ్ ఇవ్వండి. సో ఎప్పుడు క్రియేట్ చేసామో ఏ సెలెక్టర్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసామో వస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం, కర్ల్ క్లస్టర్ ఐపీ అండ్ పోర్ట్ నెంబర్ 80 వస్తుందా ఇప్పుడు? Does it will? It's not working, you can see here. From O, only IP address ichna, it will not work. kubectl get po. చూడండి ఒక పాడ్ 1 అయితే క్రియేట్ అయింది, అది రన్నింగ్ స్టేట్ లో కూడా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్సెస్. -o వైడ్ అని చెప్పేసి ఇవ్వండి, పాడ్ ఐపీ అడ్రస్ వచ్చింది. పాడ్ ఐపీ అడ్రస్ తో ఒకసారి ట్రై చేద్దాం. కంట్రోల్ యూ కర్ల్ ఐపీ అడ్రస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ 80. స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అయితే నేను ఏం చెప్పాను, క్లస్టర్ లోపల అన్నాను, ఇది క్లస్టర్ కి సంబంధించిన సర్వరా? క్లస్టర్ సర్వర్స్ అంటే ఎక్కడ ఉంటాయి, మాస్టర్ అండ్ నోడ్. ఈ క్లస్టర్ లోపల మనం యాక్సెస్ చేసుకుంటాం, ఇవే కదా క్లస్టర్ సర్వర్స్ అంటే, మాస్టర్ అండ్ ఇంకా నోడ్. సో నేను ఇప్పుడు ఈ సర్వర్ లోపలికి వెళ్ళి విత్ ఇన్ ద సర్వర్ లోపల నేను యాక్సెస్ చేసుకున్నా, దెర్ విల్ బి నో యూస్. నేను దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటున్నా. బయటికి ఎక్స్పోజ్ చేయాలి అంటే నోడ్ పోర్ట్ కావాలి, నోడ్ పోర్ట్ సర్వీస్. vam స్పేస్ ఫస్ట్ ఈ సర్వీస్ ని డిలీట్ చేద్దాం, kubectl
డిలీట్ ఎస్విసి. మన సర్వీస్ నేమ్ ఏంటి? ఫ్రంట్ ఎండ్. సర్వీస్ డిలీట్ చేసి ఇందాక మీరు ఏదైతే సర్వీస్ ఫైల్ రాశారో దానిలో టైప్ దగ్గర క్లస్టర్ ఐపీ తీసేసి నోడ్ పోర్ట్ అని చెప్పేసి పెట్టండి. నోడ్ పోర్ట్. సో ఏపీఐ వర్జన్ సేమ్, కైండ్ సేమ్, మెటాడేటాలో మీరు కావాలంటే సేమ్ నేమ్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు నోడ్ పోర్ట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు వచ్చాం? క్లస్టర్ ఐపీ నుంచి నోడ్ పోర్ట్కి ఎందుకు వచ్చాం? Exposed. ఎక్స్పోజ్ చేయడానికి. ఎస్, అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఎక్స్పోజ్ చేయడానికి. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా నోడ్ పోర్ట్ అని చెప్పేసి ఇవ్వాలండి. నోడ్ పోర్ట్. సో ఈ నోడ్ పోర్ట్ యొక్క రేంజ్ ఎంత ఉండాలి అంటే 30,000 నుంచి 36,000 ఆర్ సంథింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం చూద్దాం, ఎగ్జాక్ట్ గా ఫిగర్ గుర్తులేదు. నోడ్ పోర్ట్ రేంజ్ 30,000 నుంచి 32,767. ఈ మధ్యలో మీరు ఏ పోర్ట్ అయినా ఇవ్వచ్చు. అసలు ఈ పోర్ట్ ఎందుకు ఇస్తున్నాం? నోడ్ పోర్ట్ ఎందుకు ఇస్తున్నాం అంటే లెట్ మీ టెల్ యూ. సపోజ్ ఇక్కడ 3002 ఇస్తున్నాం, సారీ 30,002 ఇస్తున్నాం. ఇంతకు ముందు మనం డాకర్ లో అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు, ఒక కంటైనర్ ని క్రియేట్ చేసినప్పుడు -p అని ఇచ్చి కంటైనర్ పోర్ట్, అదే విధంగా నోడ్ పోర్ట్ ఇచ్చేవాళ్ళం. గుర్తుందా? మనం అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేసుకునే వాళ్ళం? హోస్ట్ పోర్ట్ ఇచ్చేసి తర్వాత కంటైనర్ పోర్ట్ ఇచ్చేవాళ్ళం. హౌ వీ కెన్ యాక్సెస్ ది అప్లికేషన్? సపోజ్ -p 8084 shift:80 ఇచ్చామండి. కంటైనర్ క్రియేట్ అయింది. దీన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకునే వాళ్ళం? ఐపీ అడ్రస్ ప్లస్ IP:8084. అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తామంటే పబ్లిక్ ఐపీ shift:నోడ్ పోర్ట్ లో మీరు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క పోర్ట్ నెంబర్ తో యాక్సెస్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డిప్లాయ్ చేస్తే ఎలా యాక్సెస్ చేసుకుంటానో చూడండి. kubectl create -f service.yml ఇవ్వండి. అన్సపోర్టెడ్ నోడ్ పోర్ట్, ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ నోడ్ పోర్ట్. నోడ్ పోర్ట్ లో క్యాపిటల్ అండ్ క్యాపిటల్ P ఉండాలి, బట్ నేను స్మాల్ p ఇచ్చాను ఇక్కడ. నౌ ఇట్ విల్ వర్క్. సో క్రియేట్ అయిపోయింది. kubectl get svc ఇస్తున్నా. చూడండి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనే ఒక సర్వీస్ వర్క్ అయింది. దీని యొక్క పోర్ట్ నెంబర్ ఎంత ఉందండి? 30,002. సో అయితే ఈ పాడ్ ఎక్కడ క్రియేట్ అయిందో తెలుసుకోవాలి. kubectl get po -o-wide అని చెప్పేసి ఇస్తే మీ యొక్క నోడ్ ఐపీ నోడ్ యొక్క ఇన్స్టెన్స్ ఐడి వస్తుంది. ఇన్స్టెన్స్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి. డబ్బా చెక్ చేద్దాం అవ్వండి. 820 అంటే మనకి నోడే, బట్ ఇక్కడ ఎందుకు ఫిల్టర్ అవ్వట్లేదు? ఇప్పుడు వచ్చింది. సో దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి పోర్ట్ నెంబర్ ఎంత? 3002. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అప్లికేషన్ డిప్లాయ్ అయితే ఓకే, ఒకవేళ అవ్వకపోతే ఇమేజ్ ని మార్చి చూద్దాం. సో ఇప్పుడైనా మనం యాక్సెస్ చేసుకోలేం. ఈవెన్ ఇమేజ్ కరెక్ట్ ఉన్నా సరే వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ది ఇమేజ్. ఎందుకంటే చెప్తాను చూడండి. సో మనకి ఇది ఎక్కడ ఉంది? నోడ్ లో ఉంది. నోడ్ యొక్క సెక్యూరిటీ గ్రూప్స్ ఓపెన్ చేయండి. చూడండి ఏవి ఉన్నాయి. వీ హావ్ టు చేంజ్ ద సెక్యూరిటీ గ్రూప్స్. నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను, గుర్తుందా? సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్ గా వస్తాయండి, బట్ దాన్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి అని. ఉన్నవన్నీ డిలీట్ చేసేసి మనకు కావాల్సింది ఏంటి? 80 ఒకటి కావాలి యూజువల్లీ, లైక్ అంటే SSH ఒకటి కావాలి. దాంతో పాటు మల్టిపుల్ పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ ట్రాఫిక్ ని తీసుకోండి. ఎనీవేర్ అండ్ దెన్ ఎనీవేర్. సేవ్ ద రూల్స్. ఇన్ ద సేమ్ వే అవుట్ బౌండ్ రూల్స్ లో కూడా మనకి అన్నెసెసరీ థింగ్స్ చాలా ఉన్నాయి. డిలీట్ అండ్ దెన్ డిలీట్. సో ఆల్ ట్రాఫిక్ ఒకటి సరిపోయేది ఇక్కడ. నెక్స్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ 3002. Are you able to access the application now? సో ఇంటర్నల్ గా కూడా ట్రై చేద్దాం ఒకసారి. curl IP address port number 3002. Again 0 and then 2. చూడండి యాక్సెస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం, ఇంకొక డిప్లాయ్మెంట్ చేద్దాం. VAM స్పేస్ MKDR ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను సపరేట్ గా.
మై యాప్. చూడండి క్లస్టర్ ఐపి మళ్ళీ చెప్తున్నా. సో లెట్స్ గో టు మై యాప్, సిడి స్పేస్ మై యాప్. సో ఫస్ట్ క్లస్టర్ ఐపి మళ్ళీ చెప్పి దెన్ నోట్ పోర్ట్ మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ క్లస్టర్ ఐపీకి ముందు ఒక పాడ్ క్రియేట్ చేయాలి. వేఎం స్పేస్ pod.yml అని చెప్పేసి ఒక పాడ్ క్రియేట్ చేద్దాం. చెప్పండి ఏపీఐ వర్షన్ v1, నెక్స్ట్ కైండ్. ఏం క్రియేట్ చేస్తున్నాం? పాడ్. తర్వాత మెటాడేటాలో ఫస్ట్ మనం ఇచ్చేది నేమ్. సో నేమ్ వచ్చేసరికి pod2 అని చెప్పేసి ఇస్తాం. తర్వాత ఈ పాడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏమి ఇవ్వాలి? లేబుల్ ఇవ్వాలి. అది స్పెసిఫికేషన్స్ లో, సారీ వెయిట్ సెకండ్, ఇక్కడ ఇవ్వాలి. దీనిలోనే లేబుల్స్ అని చెప్పేసి నేమ్ తర్వాత pod2 అండ్ దీనిలో లేబుల్స్. సో లేబుల్ నేమ్ యాప్ స్విగ్గీ లేదా ఈఎన్వి డెవ్ అని చెప్పేసి తీసుకుంటాం. డెవ్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ వన్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఆఫ్ దిస్ పాడ్ స్పెక్. సో దీనిలో ఏముంటే యూజువల్లీ కంటైనర్ యొక్క స్పెసిఫికేషన్స్ కాబట్టి కంటైనర్స్. నెక్స్ట్ హైఫన్ స్పేస్ నేమ్, దీనిలో కంటైనర్ నేమ్ కంటైనర్2 అని చెప్పేసి తీసుకుందాం. తర్వాత ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ ఇవ్వండి. ఎవరిదైనా ఇంకొక ఇమేజ్ ఉంటే, ఆర్ ఎల్స్ ఇక్కడ లాగిన్ అయి ఉన్నానా? నో. రిజల్ట్ షేక్ ముస్తఫాతో టైప్ చేద్దాం. ఎవరి దగ్గర ఇమేజ్ ఉంటే పర్లేదు. నా దగ్గర ఉందిలే నాకు. సో ఇక్కడ సైకిల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఇమేజ్ తీసుకుందాం. షేక్ ముస్తఫా /సైకిల్ నెక్స్ట్. సో దీన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ ని పోర్ట్స్ హైఫన్ స్పేస్ కంటైనర్ పోర్ట్. సో అది 80 పోర్ట్. నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. పాడ్ క్రియేట్ చేసాం. ఈ పాడ్ ని ఎక్స్పోజ్ చేయాలి అంటే సర్వీస్ క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ సర్వీస్ క్రియేట్ చేద్దాం. క్లస్టర్ ఐపీ క్రియేట్ చేద్దాం. వేఎం స్పేస్ cip.yml cluster ip.yml. నౌ ఏపీఐ వర్షన్, సో v1 తీసుకుందాం. తర్వాత దీనిలో కైండ్ ఏం క్రియేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు? సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సర్వీస్ యొక్క డేటా దేనిలో ఇస్తాం? మెటాడేటాలో ఇస్తాం. సో మెటాడేటాలో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది సర్వీస్ బ్యాక్ ఎండ్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ వన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ దిస్ సర్వీస్. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది టైప్ అండి, క్లస్టర్ ఐపీ. క్లస్టర్ లో క్యాపిటల్ సి అండ్ దెన్ క్యాపిటల్ ఐ క్యాపిటల్ పి. సో తర్వాత దేనికి మనం క్రియేట్ చేస్తున్నాం? సెలెక్టార్ యూజ్ చేసుకొని లేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం? అక్కడ ఈఎన్వి డెవ్ అని ఇచ్చాం. నెక్స్ట్ పోర్ట్స్ హైఫన్ స్పేస్ పోర్ట్ 80 అండ్ దెన్ టార్గెట్ పోర్ట్ 80. Save and continue. kubectl create -f cip.yml and then pod.yml. 1 second at a time ఒకటే చేయగలం ఇక్కడ. And then pod.yml. So kubectl get po. So pod2 create అయింది, but still it is in creating state. kubectl get svc. Backend అయితే క్రియేట్ అయింది and it has the cluster IP address with the port 80. kubectl get po ఇద్దాం. సో pod2 రన్నింగ్ లో ఉంది కదా. జనరల్ గా దీన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? క్లస్టర్ ఐపీతో కర్ల్ IP address ఎంటర్ ఇవ్వండి. ఆర్ వి ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్ నౌ? లేదు కదా. ఈవెన్ యూజ్ 80 ఇట్ విల్ నాట్. మరి ఎలా యాక్సెస్ చేసుకుంటాం దాన్ని? Node, sir. యూజింగ్ నోడ్ పోర్ట్. ఎస్, వేఎం స్పేస్ ఫైల్ నేమ్ ఓపెన్ చేసి జస్ట్ రెండు మార్చాలి. ఫస్ట్ టైప్ ఏముండాలి? Node port. నోడ్ పోర్ట్. ఎస్,
నెక్స్ట్ ఇక్కడ నోడ్ పోర్ట్ యొక్క పోర్ట్ నెంబర్. ఒకవేళ పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయకపోతే వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ ఐ విల్ నాట్ మెన్షన్ ఎనీథింగ్, చూడండి ఏమైతే క్యూబ్ కటిల్ ఫస్ట్ పాతది డిలీట్ చేద్దాం. డిలీట్ ఎస్విసి బ్యాక్ ఎండ్. నెక్స్ట్ లెట్స్ క్రియేట్ ఇట్. క్యూబ్ కటిల్ క్రియేట్ -f cap.yml. నౌ క్యూబ్ కటిల్ గెట్ ఎస్విసి ఇస్తే బ్యాక్ ఎండ్ అని చెప్పేసి మళ్ళీ క్రియేట్ అయింది. క్యూబ్ కటిల్ గెట్ పిఓ, పాడ్ కూడా రన్నింగ్ స్టేట్ లో ఉంది. చూడండి నేను పోర్ట్ ఎక్కడైనా అసైన్ చేశానా? మనం అసైన్ చేస్తే అది తీసుకుంటది, చేయకపోతే ర్యాండమ్ గా అదే అసైన్ చేసుకుంటది. బట్ రేంజ్ అయితే విత్ ఇన్ ద రేంజ్ లో మాత్రమే ఉంటుంది. యాజ్ యూ కెన్ సి 32,767 లోపు మాత్రమే ఉండాలి, అది కూడా 30,000 నుంచి. నెక్స్ట్ కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, సారీ ఇది కాదు, నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్. నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, పోర్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 32,122. See, our cycle website is deployed. సేమ్ ఇప్పుడు ఇదే సర్వీస్ లో సపోజ్ kubectl delete svc బ్యాక్ ఎండ్ దీన్ని డిప్లాయ్ చేసి డిలీట్ చేసేసాం. VM స్పేస్ CIP లో ఇదే ఫైల్లో ఇప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ పోర్ట్ తీసేసి నేను లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి పెడతాను. ఇఫ్ ఐ యూజ్ ద లోడ్ బ్యాలెన్సర్ నౌ, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. లోడ్ బ్యాలెన్సర్ లో క్యాపిటల్ L, బ్యాలెన్సర్ లో క్యాపిటల్ B ఉండాలి. క్యూబ్ కటిల్ క్రియేట్ -f cap.yml. సో క్రియేట్ అయింది. క్యూబ్ కటిల్ గెట్ ఎస్విసి ఇస్తున్నా. చూడండి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. లోడ్ బ్యాలెన్సర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అప్లికేషన్ అయితే స్టిల్ యూ కెన్ యాక్సెస్ విత్ ద డిఫరెంట్ పోర్ట్ నెంబర్. సో ఇప్పుడు ఇదే అప్లికేషన్ ని వేరే పోర్ట్ నెంబర్ తో తీసుకుందాం. ఆర్ వి స్టిల్ ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్ హియర్? ఆఫ్ కోర్స్. బట్ నోడ్ పోర్ట్ కి లోడ్ బ్యాలెన్సర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్ విల్ క్రియేట్ ద లోడ్ బ్యాలెన్సర్ ఇన్ యువర్ క్లౌడ్. మన AWS క్లౌడ్ లో ఆటోమేటిక్ గా ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది అనమాట. నోడ్ పోర్ట్ కి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వదు, బట్ లోడ్ బ్యాలెన్సర్ కి క్లౌడ్ లో ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. సో ఇఫ్ ఐ రిఫ్రెష్ హియర్, మనకి ఇక్కడ 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. ఈ 2 లోడ్ బ్యాలెన్సర్స్ లో ఇది ఫస్ట్ మనం క్లస్టర్ క్రియేట్ చేసుకున్నాం కదా, దానికి వచ్చింది. ఇదేమో ఇప్పుడు మనకి క్రియేట్ అయింది అనమాట. ఆల్రెడీ మనకు లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా బ్రో, మళ్ళీ మనం సపరేట్ గా ఎందుకు తీసుకుంటామంటే, మనకి కాప్స్ క్రియేట్ చేసినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ వస్తుందండి. అదే మీరు క్యూబ్ ADM యూజ్ చేసుకొని క్లస్టర్ సెటప్ చేశారనుకోండి, అప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ వస్తుందా? కొన్ని మినీ క్యూబ్ యూజ్ చేశారు, లోడ్ బ్యాలెన్సర్ వస్తుందా? నో. అక్కడ ఏంటంటే సర్వర్స్ అనేవి మన ఓన్ గా మనం క్రియేట్ చేసుకుంటాం, వాటికి లోడ్ బ్యాలెన్సర్ రాదు. అప్పుడు మీరు ఆ సర్వర్స్ కి మధ్యలో ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ వాడుకుంటారు. ఈవెన్ మీరు ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ యొక్క కోడ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇఫ్ యూ డిలీట్ హియర్ kubectl delete svc, మన సర్వీస్ నేమ్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ కదా, సో ఇక్కడ డిలీట్ చేయండి, ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సర్ కూడా డిలీట్ అయింది. సో డిలీట్ అవ్వడానికి టైం పట్టింది, ఎందుకంటే ఇది క్లౌడ్ తో కమ్యూనికేట్ అయ్యి ఇక్కడ ఇది డిలీట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంచెం వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బేసికల్లీ ఇంకా లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, విచ్ ఇస్ నేమ్ స్పేసెస్. ఈ నేమ్ స్పేసెస్ ఎటువంటి సిచ్యువేషన్ లో వాడతామంటే, దిస్ ఈస్ ఫర్ కంప్లీట్లీ ఐసోలేటింగ్ పర్పస్. ఐసోలేటింగ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి? వేరువేరుగా. ఇప్పుడు డెవ్ ఎన్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, టెస్టింగ్ ఎన్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్, ఇలా ఉంటాయి అనమాట. సపోజ్ నాకు ఒక పాడ్ క్రియేట్ అవ్వాలి, అది ఓన్లీ డెవ్ ఎన్వైర్మెంట్ లో మాత్రమే క్రియేట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్, ఇంకొకటి
ఇంకొకటి వచ్చేసి లైక్ టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ లైక్ దట్ అలా అనుకుందాం. ఇప్పుడు ఇంతకు ముందు యూజువల్లీ Ansible లో కానీ జెన్కిన్స్ లో కానీ సపరేట్ సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఒకటే సర్వర్ మెయింటైన్ చేస్తున్నాం. దీనిలోనే నాకు డెవ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి, టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. బట్ ఒక దగ్గర క్రియేట్ చేసిన పాడ్స్ ఇంకొక ఎన్వైర్న్మెంట్ లో నాకు కనపడకూడదు. అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే నేమ్ స్పేసెస్ క్రియేట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక సర్వర్ ఉందండి, ఇక్కడ ఒక 3 నేమ్ స్పేసెస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేసిన పాడ్ కానీ, రెప్లికా సెట్ కానీ, రెప్లికేషన్ కంట్రోలర్ కానీ, డిప్లాయ్మెంట్ అయినా, సర్వీసెస్ ఏదైనా సరే ఈ నోడ్ పోర్ట్ లో కనపడవు. ఇక్కడ క్రియేట్ చేసినవి ఈ నోడ్ పోర్ట్ లో కనపడవు అనమాట. ఇట్ విల్ కంప్లీట్లీ గెట్స్ ఐసోలేటెడ్. ఓకే, సో డెవ్ ఎన్వైర్న్మెంట్ లో కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు, డెవ్ కి మీరు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారు. దానిలో క్యూబర్నెటిస్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు క్రియేట్ చేసుకుంటారు అనమాట. అదే విధంగా టెస్టింగ్ కి కూడా ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారు, దీనిలో ఇవి క్రియేట్ చేసుకుంటారు. ఇలా మీరు ఐసోలేట్ చేసుకోవచ్చు. ఒక నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్ ఇంకొక నేమ్ స్పేస్ తో ఉన్నది కమ్యూనికేట్ అవ్వదండి డిఫాల్ట్ గా. బట్ కావాలంటే దాని కాన్ఫిగరేషన్స్ వేరే ఉంటాయి, డిఫాల్ట్ గా అయితే అవ్వదు అనమాట. సో ఆ నేమ్ స్పేసెస్ ఏంటి, అసలు వాటిని ఎలా క్రియేట్ చేస్తారు, మనకి డిఫాల్ట్ గా ఏ నేమ్ స్పేసెస్ ఉంటాయో తెలుసుకుందాం. ఎంత టైం తీసుకుంది. సో ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అయితే డిలీట్ అయిపోయింది చూసారు ఒకటి. స్టాప్ చేసేద్దాం దీన్ని, టైం తీసుకునేలా ఉంది. kubectl get svc. సో సర్వీస్ అయితే డిలీట్ అయిపోయింది, లోడ్ బ్యాలెన్సర్ మనకు ఒకటి నోట్ పోర్ట్ మాత్రమే ఉంది. ఓకే, యూ కెన్ ఇగ్నోర్ దిస్. ప్రజెంట్ మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నాం. అది మీరు తెలుసుకోవాలి అంటే kubectl get ns ఇవ్వండి. సో ఇవి మనకి లిస్ట్ ఆఫ్ నేమ్ స్పేసెస్ అనమాట. ఇది డిఫాల్ట్. kubectl నోడ్ లీజ్, kubectl పబ్లిక్, kubectl సిస్టమ్ ఇలా ఉన్నాయి కదా. వీటితో పాటు మన ఓన్ గా మనం ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటే kubectl క్రియేట్, ఏం క్రియేట్ చేస్తున్నాం, నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ CC80 అని ఇస్తాను. CC80 అని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడు అది మీరు చూడాలి అంటే kubectl get ns CC80 అని చెప్పేసి క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు ఈ CC80 లోపలికి మనం వెళ్ళాలి అన్నా, లేదా CC80 యొక్క నేమ్ స్పేస్ లో మీరు ఒక పాడ్ క్రియేట్ చేయాలి అన్నా మనం చేయొచ్చు అండి. ఎలా చేయాలి చెప్తాను. సో ఫస్ట్ వన్, ఒక పాడ్ క్రియేట్ చేయాలంటే మనకి ఎన్ని వేస్ ఉంటాయి, హౌ మెనీ వేస్ టు క్రియేట్ ఎ పాడ్? ఏంటవి? రెప్లికా, సారీ, ఇంపరేటివ్ అండ్ దెన్ డిక్లరేటివ్. అంటే ఏంటి, ఇంపరేటివ్ అంటే ఏంటి, డిక్లరేటివ్ అంటే ఏంటి? అయితే ఇంపరేటివ్, మేనిఫెస్ట్ ఫైల్ అయితే డిక్లరేటివ్ కదా. సపోజ్ మీరు ఒక కమాండ్ ద్వారా వేరే ఒక నేమ్ స్పేస్ లో మీరు ఒక పాడ్ క్రియేట్ చేయాలి అంటే kubectl రన్, సో పాడ్ నేమ్ pod3 అని చెప్పేసి తీసుకుంటున్నాం. నెక్స్ట్ హైఫన్ ఇమేజ్, అది ఏ ఇమేజ్ మీద వర్క్ అవ్వాలి, లెట్స్ సే ఎన్జినిక్స్ మీద వర్క్ అవ్వాలని చెప్తాం. నెక్స్ట్ అది ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ అవ్వాలి, హైఫన్ నేమ్ స్పేస్ అయినా ఇవ్వచ్చు, లేదా NS అయినా ఇవ్వచ్చు. ఓకే, సో చేసి నేమ్ స్పేస్ నేమ్ ఏంటి మనది, CC80 కదా. ఎంటర్ ఇస్తున్నాం చూడండి, pod3 క్రియేట్ అయింది. ఇప్పుడు kubectl get PO అని ఇస్తే మీకు ఎక్కడైనా pod3 ఉందా? నో, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నాం. మీకు CC80 కి సంబంధించిన అంటే CC80 యొక్క ఏదైతే నేమ్ స్పేస్ ఉందో దానిలో ఉన్న రీసోర్సెస్ కావాలి అంటే kubectl get PO -n CC80 అనివ్వండి. -n అంటే నేమ్ స్పేస్, -n ఇవ్వచ్చు, ఆర్ NS వర్క్ అవ్వదు, నేమ్ స్పేస్ వర్క్ అయ్యింది. నేమ్ స్పేస్ కూడా వర్క్ అవుతుంది. I think only n will work here. సో -n అని ఇచ్చేసి నేమ్ స్పేస్ ఇస్తే ఈ పర్టికులర్ నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్ వస్తుంది. అదే మీరు డిక్లరేటివ్ వేలో క్రియేట్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ pod.yml ఉంది కదా, ఇలా మీరు ఒక పాడ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు నేమ్ స్పేస్ ని మెన్షన్ చేయాలి. అది కూడా ఎక్కడ చేస్తాం, మెటా డేటాలో చేస్తాం. ఆఫ్టర్ ది లేబుల్స్ కావాలంటే ఇక్కడ మీరు నేమ్ స్పేస్ అని చెప్పేసి డిఫైన్ చేసి మీ యొక్క నేమ్ స్పేస్ నేమ్ ఇవ్వండి. సో మన నేమ్ స్పేస్ నేమ్ ఏంటి ఇక్కడ యూజువల్లీ CC80. సో నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. సో పాడ్ నేమ్ ఏమి ఇచ్చామో చూద్దాం లోపల.
pod 2 అని ఇచ్చాం, రైట్? సో kubectl create -f pod.yml క్రియేట్ అయిపోయింది. kubectl get po -n ccit అని ఇస్తే pod 2 ccit లో క్రియేట్ అయిందండి. ఆర్ ఏబుల్ టు సీ? ఇప్పుడు అదే పాడ్ ని డిలీట్ చేయాలి అంటే చెప్పండి. kubectl delete pod kubectl delete pod pod name ఇస్తే డిఫాల్ట్ పాడ్ ఉంది కదా అయ్యేది. మనం ఏ పాడ్ లో ఆ పాడ్ లో -n ccit. Yes. ఇప్పుడు ccit లోనే పాడ్ డిలీట్ అయింది. యూ కెన్ సీ హియర్ ఓన్లీ pod 3 ఇస్ దేర్, pod 2 వాస్ డిలీటెడ్. ఇలా క్లియర్ ఇది గుర్తుపెట్టుకోండి. మనం పాడ్ క్రియేట్ చేసే ముందే నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. నేమ్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే పాడ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది, నేమ్ స్పేస్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. సో ఇవి అండి Kubernetes లో మన టాపిక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ ఆస్క్ హియర్. సో Kubernetes లో నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ క్లస్టర్ సెటప్ చేయండి. సెటప్ క్లస్టర్. ఆ క్లస్టర్ లో కూడా ఒక మాస్టర్ ఉండాలి అండ్ 2 నోడ్స్ ఉండాలి. దీనిలో మీరు ఒక డిప్లాయ్మెంట్ చేయాలి యూజింగ్ సర్వీస్. ఆ సర్వీస్ ఏంటి? నోడ్ పోర్ట్ అని చెప్పేసి ఒక సర్వీస్ క్రియేట్ చేయండి. ఆ నోడ్ పోర్ట్ కి ఒక పోర్ట్ అసైన్ చేయండి, లైక్ 3003 అని చెప్పి మీకు నచ్చిన పోర్ట్ తీసుకోండి, బట్ అది మీరే డిఫైన్ చేయండి, మాన్యువల్గా అయిపోతుంది. ఇచ్చిన తర్వాత దీనిలో ఒక పాడ్ క్రియేట్ చేసి ఆ పాడ్లో ఏదో ఒక ఇమేజ్ ఇవ్వండి. లైక్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన సైకిల్ వెబ్సైట్ అనుకోండి. సైకిల్ వెబ్సైట్ని మీరు డాకర్లో ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని డాకర్ హబ్లో అప్లోడ్ చేయాలి. అక్కడ ఉన్న డాకర్ ఇమేజ్లో ఉన్న డాకర్ హబ్లో ఉన్న ఇమేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి పాడ్లో. ఓకే, తర్వాత దీనికి నాకు రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి. రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు. రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి, మినిమం 5 రెప్లికాస్ ఉండాలన్నమాట. ఇది నేను మీకు ఇచ్చే టాస్క్. ఇది చేస్తే మీరు ఆల్మోస్ట్ Kubernetes లో టాపిక్స్ అన్ని కవర్ చేసినట్లే. అండ్ దట్ టు సపరేట్ నేమ్ స్పేస్ అండి. నేమ్ స్పేస్ కూడా సపరేట్ ఉండాలి. అన్ని డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో కాకుండా CCIT కానీ లేదా మీకు నచ్చిన నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసి ఆ నేమ్ స్పేస్ లోనే పాడ్ ఉండాలి, దానిలోనే నోట్ పోడ్ ఉండాలి, దానిలోనే రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి. ఓకే, డౌట్ ఉందా దీనిలో ఏమన్నా ప్రాజెక్ట్ లో? డాకర్ హబ్ లో నుంచి ఇమేజ్ తీసుకోవాలి, లేదంటే ఆల్రెడీ మనం ఇమేజ్ ఉంటే అదే అవసరం లేదు? ఉన్నది తీసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ డాకర్ హబ్. డాకర్ హబ్ లో లేకపోతే ఇట్ విల్ నాట్ ఏబుల్ టు పుల్. ఓకే, మన సర్వర్ లో ఉంది ఇప్పుడు ఇమేజ్ అనేది ఒకటి, డాకర్ ఇమేజ్, దాన్ని తీసుకోలేము. దాంతో తీసుకోలేము, ఖచ్చితంగా డాకర్ హబ్ తోనే ఇంటరాక్ట్ అయ్యింది అనమాట ఇది. ఓకే, అప్పుడు పుల్ చేసుకొని తీసుకుంటది. పుల్ అవసరం లేదు, డైరెక్ట్ గా అక్కడ ఉన్న ఇమేజ్ నేమ్ ఇచ్చేసాను సార్. అదే ఎందుకంటే మీరు ఇమేజ్ క్రియేట్ చేస్తారు, ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇక్కడ క్రియేట్ చేస్తారు. బట్ పాడ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? నోడ్ లో క్రియేట్ అవుతుంది. నోడ్ లో ఇమేజ్ ఉందా? లేదు, అందుకని. ఎనీ మోర్ డౌట్స్? సార్ ఇప్పుడు డాకర్ హబ్ లో ఒక ఇమేజ్ క్రియేట్ పుల్ చేసుకున్నాను సార్. మళ్ళా ఇంకోటి పుల్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ ఇమేజ్ చూడాలంటే కనపట్లేదు. అది ఎట్లా చూడాలి? రిమైనింగ్ ఇమేజెస్ అంటే సేమ్ రిపాజిటరీలోనా? సేమ్ రిపాజిటరీ. ఇక్కడ ఒక రిపాజిటరీలో మనం ఒకటే ఇమేజ్ ని పెట్టగలం ఎట్ ఏ టైం. ఒకవేళ మల్టిపుల్ ఇమేజెస్ పెట్టాలి అంటే మనం ట్యాగ్ యూజ్ చేస్తాం. ట్యాగ్ యూజ్ చేయకుండా మీరు అన్నిటికీ లేటెస్ట్ పెట్టారనుకోండి, ఇట్ విల్ గెట్స్ ఓవర్ రైట్ అయిపోయింది అనమాట. ఒక రిపాజిటరీలో ఒకటే ఇమేజ్ ఉంటుంది, బట్ ఆ ఇమేజ్ కి మల్టిపుల్ ట్యాగ్స్ కావాలంటే మీరు అప్లోడ్ చేయొచ్చు. ట్యాగ్ అంటే వర్షన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం డాకర్ హబ్ లో ట్యాగ్స్ ఇచ్చాము, గుర్తుందా? షిఫ్ట్ కాల్ అని ఇచ్చేసి ట్యాగ్ నేమ్ ఇచ్చాము. అలాగా. సార్ రేపు కొత్త కాన్సెప్ట్ సార్? రేపు నాగియోస్ స్టార్ట్ చేద్దాం. రేపు నాగియోస్, ఆ తర్వాత టెరాఫార్మ్. డౌట్ సార్. సార్ నేను అదే ఒక 5 days 6 days ఇలా క్లాస్లకు రావడం వల్ల సార్, బయటకు వెళ్ళడం వల్ల. ఓకే, అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది కంప్లీట్ చేసుకొని నేను రావాలా, లేకపోతే డైరెక్ట్? అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి, దీనికి దానికి సంబంధం అయితే లేదు. సో అది కంప్లీట్లీ డిఫరెంట్. థ్యాంక్ యూ సార్. యా, ఓకే.
క్యూబర్నెటిక్స్ ఆర్కిటెక్చర్ లో ప్లగ్ నెట్వర్క్ అని సిఏ అడ్వర్టైజర్ అవి ఉన్నాయి అంటే ఏంటవి సిఏ అడ్వైజర్. అవును సార్. క్యూబ్లెట్, సి అడ్వైజర్, క్యూబ్ ప్రాక్సీ ఉంది కదా, అక్కడ సి అడ్వర్టైజర్ చెప్పలేదు మీరు. సార్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు చూసాను. ఓకే, అది ఒకటి ప్లగ్ ఇన్ నెట్వర్క్ ఉంది కదా కింద సర్వర్స్. ప్లగ్ ఇన్ నెట్వర్క్ ఐడియా లేదండి. సి అడ్వైజర్ అంటే జనరల్ గా మనకి క్లౌడ్ తో అది కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పేసి విన్నాం. లైక్ ద సిపియు మెమరీ, ఐ మీన్ లైక్ సిపియు యూసెస్ కానీ లేదా మెమరీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఏంటి, అది మొత్తం క్లౌడ్ నుంచి తీసుకుంటుంది కదా యూటిలైజేషన్. సో బట్ ద నెట్వర్క్ ఐ డెంట్ మీన్ దట్. మనకు మోస్ట్లీ అవి ఎక్కువ విషయంలో కానీ, సో మనకి ఏపీఐ సర్వర్, నోడ్, సో నోడ్ లో ఉండే కాంపోనెంట్స్ వాటితో మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది. కొన్ని ఇమేజెస్ లో సి అడ్వైజర్ కూడా మీకు కనపడదు యూజువల్లీ చెప్పాలి అంటే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంటర్వ్యూ పర్పస్ కి సరిపోతుంది సార్ ఇది కుబర్నెటిస్. మీకు ఇంటర్వ్యూ పర్పస్ అయితే మీకు అంటే అడుగుతారు, లైక్ మీరు ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్ లో చేశారు అని. మోనోలిథిక్ ఆర్ మైక్రో సర్వీసెస్ రెండే ఆన్సర్స్ ఉంటాయి. మోనోలిథిక్ అని చెప్పండి, అప్పటికి మిమ్మల్ని క్యూబర్నెటిస్ అడిగారు అనుకోండి, ఈ నాలెడ్జ్ మీకు సరిపోయేది. మోనోలిథిక్ లో డాకర్ కూడా వాడరు కదా సార్, అప్పుడు అది కూడా ఎక్కువ. డాకర్ అవసరం ఉండదు, మైక్రో సర్వీసెస్ కి మనం డాకర్ వాడతాం. ఓకే, సో డాకర్ మీద కూడా వాళ్ళు పెద్దగా అడగరు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం అడుగుతారు. బట్ డాకర్ గురించి అడిగితే మీరు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారండి, దట్స్ ఫర్ షూర్. క్యూబర్నెటిస్ అంటే మనకి మొత్తం అవ్వలేదు, బట్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీరు నేర్చుకున్నట్లే చెప్పాలి అంటే. మోనోలిథిక్ చేసాం, బట్ మాకు డాకర్ ఐడియా ఉంది, కుబర్నెటిస్ టు ఎన్ ఎక్స్టెంట్ ఐడియా ఉంది అని చెప్తారు. సార్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సమ్ ఎర్రర్స్ వస్తే అవి సాల్వ్ చేయాలి అంటే మేము అంతగా ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఐ మీన్ గ్రూప్ లో డౌట్స్ వచ్చినప్పుడు అవైలబుల్ గా ఉండరు, అంతవరకు టైం వేస్ట్ చేసుకోలేం కదా సార్. మేము సెల్ఫ్ సాల్వింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాబ్లం ఎర్రర్ క్రియేటింగ్ అవుతాయి. అమర్ బ్రౌన్, బేసికలీ బ్రో మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే ఆ ఎర్రర్ ని కాపీ చేసుకొని డైరెక్ట్ గా గూగుల్లో పేస్ట్ చేయండి. మీకు స్టాక్ ఓవర్ఫ్లో హలో తుడిపించుకొచ్చుకో, తర్వాత పెట్టిస్తాం. సో మీరేంటంటే స్టాక్ ఓవర్ఫ్లో అని చెప్పేసి ఉంటుంది అనమాట, అక్కడ డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇంతకుముందు వేరే వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి, అవి మీరు ట్రై చేయండి. ఓకేనా, ఒకసారి చూపించింది సార్ వెబ్సైట్, ఒకసారి చూపించారు. స్టాక్ ఓవర్ఫ్లో 1 సెకండ్ ఆగండి. అంటే ఏ టూల్ సంబంధించిన ఎర్రర్ అవన్నీ ఏదైనా అండి, మీకు సాఫ్ట్వేర్ లో ఏ ఎర్రర్ ఉన్నా సరే. సపోజ్ ఇక్కడ కావాలని మిస్టేక్ చేస్తున్నా చూడండి, స్మాల్ పి ఇచ్చాను, కైండ్ లో స్మాల్ పి ఇచ్చాను. సో kubectl create -f pod.yml ఇస్తే సంథింగ్ ఏదో ఒక ఎర్రర్ అయితే వచ్చింది కదా. ఓకే, సో అంటే లైక్ బేసికల్లీ నేను క్లస్టర్ డిలీట్ చేసేసాను, బట్ అందుకని నాకు అసలు అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ ఇలా మీకు ఎర్రర్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మీకు స్టాక్ ఓవర్ఫ్లో అని చెప్పేసి వచ్చింది కదా, సెలెక్ట్ దిస్ వన్. సో ఇక్కడ చూడండి సొల్యూషన్స్, అతను ఏం చెప్తున్నాడంటే నేను ఇంతకు ముందు ఈ సర్వీస్ తీసుకున్నా, పాడ్ డిప్లాయ్మెంట్ అయితే ఇలా చేశాను దాన్ని, అయితే ఇలా కమాండ్ ఇచ్చినప్పుడు నాకు ఈ విధంగా ఎర్రర్ వచ్చిందని ఎవరో ఒక పర్సన్ క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో దానికి 7 ఆన్సర్స్, ఎవరో 7 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. దిస్ ఎర్రర్ కేమ్ వెన్ యూ డిడెంట్ హ్యావ్ .cube/config అంటున్నాడు. అంటే .cube/config మనకి ఎప్పుడు ఉండదు, అసలు .cube/config ఎప్పుడు వస్తుంది అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేసినప్పుడు. సో ఇది లేదు అంటే మీనింగ్ ఏంటి, క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ లేదనే కదా మీనింగ్. క్యూబర్నెటిస్ లీడ్స్ ది క్లస్టర్ ఇన్ఫర్మేషన్, క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసిద్దంట. అండ్ విచ్ పోర్ట్ కనెక్టెడ్ ./.cube, అసలు ఫస్ట్ ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకోమంటున్నాడు. ఆ ఫైల్ ఎప్పుడు ఉంటుంది, క్లస్టర్ సెటప్ చేసినప్పుడు. నేను క్లస్టర్ డిలీట్ చేశాను కాబట్టి ఆ ఫైల్ అనేది లేదనమాట. ఇలా kubectl config view ఈ కమాండ్ ఇవ్వమంటున్నాడు. కెన్ యూజ్ దిస్ kubectl config view. సో చూడండి ఏపీఐ వర్షన్, క్లస్టర్ ఐపీ నల్, కంటెక్స్ట్ నల్, ఈ విధంగా వచ్చింది. బట్ వీడికి ఎలా వచ్చింది చూడండి, సంథింగ్ వీడికి డిఫరెంట్ క్లస్టర్ డేటా వచ్చింది అనమాట. అండ్ కనెక్టింగ్ టు యువర్ సర్వర్ లోకల్ హోస్ట్ 8080 వాస్ రిఫ్యూజ్డ్, డిడ్ంట్ యూ స్పెసిఫై ద రైట్ పోర్ట్ ఆర్, అంటే మీరు చేసిన హోస్ట్ పోర్ట్ ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాడు అనమాట. ఇలా ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఆన్సర్స్ మొత్తం రివ్యూ చేయండి, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే దొరికిద్దాం.
సార్ ఇప్పుడు నేను 2019 సార్ పాస్ అవుట్ నేను. కెరీర్ గైడెన్స్ సెషన్స్ తర్వాత మాట్లాడుకుందామా ప్లీజ్. సపరేట్ సెషన్ ఉంటది కదా, ఎందుకంటే వాళ్ళ కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది 8:30కి. సో నేను ఇంకో 5 minutes లో లెఫ్ట్ అయిపోవాలి, దట్స్ వై. ఏదైనా ఇవాల్టి టాపిక్ లో డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్ 5 minutes. సార్ అక్కడ పోర్ట్ నెంబర్ యాక్సెస్ చేసి అప్లికేషన్ యాక్సెస్ చేశారు కదా ఇక్కడ, అవును. అది సర్వర్ లో కాకుండా అవి విడిగా మళ్ళీ క్లౌడ్ లైనెక్స్ లో పోర్ట్ నెంబర్ కాకుండా విడిగా సర్వర్ లో పోర్ట్ నెంబర్ అసైన్ చేశారు. నాకు అక్కడ అర్థం కాలేదు. సర్వర్ పోర్ట్ నెంబర్ అంటే లైక్ మన ఇన్స్టెన్స్ యొక్క పోర్ట్ నెంబర్ అంటే అవును అవును సార్, అది ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ప్లస్ పోర్ట్ నెంబర్ కదా ఇవ్వాల్సింది బేసికల్లీ. ఇప్పుడు పాడ్ ఎక్కడ మనకి క్రియేట్ అవుతుంది, నోడ్ లో కదా క్రియేట్ అవుతుంది. సో నోడ్ లో పాడ్ ఉన్నప్పుడు నోడ్ యొక్క ఐపీ అడ్రస్ తీసుకోవాలి, అండ్ దానికి సంబంధించిన సర్వీస్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. లైక్ ఆ సర్వీస్ నోడ్ పోర్ట్ యొక్క ఐపీ అడ్రస్ రేంజ్ ఎంత ఉంటుంది, 30,000 నుంచి 32,000 వరకు మధ్యలో ఉంటుంది. సో ఆ యొక్క నోడ్ పోర్ట్ ఐపీ అడ్రస్ ప్లస్ మన యొక్క సర్వర్ ఐపీ అడ్రస్ రెండింటిని కలిపితేనే మనకి ఆ అప్లికేషన్ అనేది వస్తుంది అనమాట. రియల్ ఇంటర్వ్యూలో ఏ ప్రాజెక్ట్ మీరు చేసామంటే ఆ ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు సార్. ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ప్రాజెక్ట్ మొత్తం కాదు, ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దానిలో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మనం ఏదైతే అక్కడ వర్క్ చేస్తామో అదే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నేను మీకు చెప్తాను ఎలా చేయాలి అని. ఆర్కిటెక్చర్ అంటే సార్ ఇది అంటే మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీసెస్. ఓకే ఓకే ఓకే. Okay then, so that's all from my end. If you don't have any queries, we can wind up the session for today. Okay, bye sir. Okay then, so thank you guys, thanks for joining the session. Have a great day everyone. రేపు కొత్త టూల్ నాగ్యూఎస్ మొదలు పెడుతున్నాం, చాలా చిన్నది, అది జస్ట్ 1 class లో అయిపోయింది. అండ్ ఆ తర్వాత నుంచి టెరాఫార్మ్. ఈ వీక్ లో మనకి మోస్ట్లీ డెవాప్స్ కంప్లీట్ అయిపోయింది, డెవాప్స్ టూల్స్ కంప్లీట్ అవుతాయి బేసికల్లీ. Bye everyone, have a great day. Bye.